హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కొని 2 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం కుక్కర్లో అన్ని ముక్కల్ని కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మొత్తం 4 విజిల్స్ వచ్చే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత చల్లారాక మూత ఓపెన్ చేసుకొని బంగాళదుంప తొక్కలు పీల్స్ అన్నీ కూడా శుభ్రంగా ఇలా తీసేసుకోవాలి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని దానికి ఆవాలు, జీలకర్ర, అలాగే తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీసెస్ రెడీమేడ్ ఉంటాయండి, అవి మెత్తగానే ఉంటాయి, ఉడికించే అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఇవి పీసెస్ వేసుకొని కావలసిన ఉప్పు, కారం, పసుపు మొత్తం కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. టమాటో ఉడికిన తర్వాత మనం తొక్క తీసుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని కాసేపు ఇలా చిదుముకొని ఆ తర్వాత వేసుకొని మొత్తం టమాటా గ్రేవీ అంతా కూడా బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు పరాటాలో తీసుకోవాలి కదా, కాబట్టి కొంచెం జ్యూసీగా కర్రీలాగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మళ్ళా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కూర అంతా చక్కగా చిక్కగా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పరాటా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పరాటా పెనం పెట్టుకొని పరోటా వేసుకొని 2 వైపులు బాగా తిప్పి కాల్చాలండి. కాసేపు కాలిన తర్వాత ఆయిల్ కూడా పైన రాసుకొని ఇలాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఏదైనా ఒక మూత ఉన్నటువంటి బౌల్ తీసుకొని అందులో మనం పెట్టుకోవాలి. చల్లారిపోతే మళ్ళీ బాగోదండి, అందుకని మూతున్న దాంట్లో పెట్టుకోవడం మంచిది. ఇలాగా మనకు లేయర్స్ వస్తూ ఉంటాయండి. అలా వచ్చేంత వరకు కూడా బాగా 2 వైపులా తిప్పి మనం కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కాల్చుకున్నాక మనం తీసేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ పరాటాలండి. మనకు డీమార్ట్ అలాంటి దగ్గర, మోర్ అలాంటి వాటిలో, సూపర్ మార్కెట్ లాంటి దగ్గర దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఇది అంత హెల్దీ కాదని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా నేను తీసుకొని ట్రై చేయడం అనేది జరిగింది. మనం ఇంట్లో చేసుకుంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ ఉంచుతారండి. రెడీమేడ్ పరాటాలు, అలాగే చపాతీలు, పూరీలు ఇవన్నీ కూడా రెడీమేడ్లో మనకు దొరుకుతూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంట్లో టైం ఉన్న వాళ్ళు ఇంట్లోనే చక్కగా చేసుకొని తినడం అనేది మంచిది ఆరోగ్యానికి. బాగా బిజీ పర్సన్స్ ఎప్పుడో ఒకసారి తినాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా అప్పుడప్పుడు తింటే ఏం పర్వాలేదు. ఈ విధంగా మనం బంగాళదుంప కూరతో సర్వ్ చేసుకొని చక్కగా తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.